శ్రీ గణేశాయ నమః. విధాత పూజార్హత గురించి తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని త్రిమూర్తులు అంటారు. విష్ణువుకు మహేశ్వరుడికి ప్రపంచంలో పూజార్హత ఉంది, కానీ బ్రహ్మకు పూజార్హత లేదు. ఎక్కడ కూడా దేవాలయాలు లేవు. అది ఎందుకో తెలుసుకుందాం. బ్రహ్మకు మొదట్లో 5 ముఖాలు ఉండేవి. 4 దిక్కుల వైపు 4 ఊర్ధ్వంగా ఒకటి ఉండేది. ఓసారి బ్రహ్మ గర్వంతో శివుని దూషించాడు. కోపించిన శివుడు కాలభైరవుని పుట్టించి దూషించిన శిరస్సును నరకమని ఆజ్ఞాపించాడు. దీనికి భయపడిన బ్రహ్మ తన 5వ శిరస్సు శివుని దగ్గర పడాలని, దానితో శివుడు భిక్షాటన చేయమని శివుని కోరాడని స్కాంద పురాణం కాశీఖండంలో చెప్పబడింది. పూర్వం దేవాసుర యుద్ధం జరిగే సందర్భంలో బ్రహ్మకు గార్ధవ ముఖాకారంలో ఉన్న 5వ ముఖం ఉండేది. అది దానవులతో, మీరు భయపడకండి, నేను దేవతల్ని మింగేస్తానని అన్నాడు. అది విన్న దేవతలు శివ విష్ణువులతో చెప్పారు. శివుడు బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించాడు. ఆ శిరస్సు పాతాళంలో పడింది. ఆ శిరస్సు ఖండించిన ప్రాంతమే బ్రహ్మతీర్థం. ప్రారంభంలో బ్రహ్మకు 1 శిరస్సే ఉండేదని, తదనంతర కాలంలో 5 శిరస్సులు ఉద్భవించినట్టు పురాణ కథనం. బ్రహ్మ సృష్టిని పెంపొందించడానికి తన దేహం నుండి శతరూప అనే స్త్రీని సృష్టించాడు. అత్యంత సుందర రూపం కలిగిన ఈమె వాక్ సరస్వతి. అతిలోక సుందరి అయిన ఈమెను బ్రహ్మ మోహించి తదేక దృష్టితో చూడసాగాడు. బ్రహ్మ దృష్టికి సిగ్గుపడిన సరస్వతి అతని దృష్టికి దూరంగా ఉండటానికి మిగిలిన దిక్కుల వైపు తిరిగితే, ఆ వైపు చూడడానికి ఎడమ, కుడివైపులా వెనక వైపు ఉన్న శిరస్సులను సృష్టించుకున్నాడు. ఆమె పైకి వెళ్తే పైన 1 శిరస్సు ఏర్పడిందని, ఈ విధంగా 5 శిరస్సులు ఏర్పడ్డాయని పురాణ కథనం. వాణి పురంధుల సంతానం వర్తమాన సృష్టికి కారకుడైన స్వయంభూ మనువు. బ్రహ్మ తొడ నుండి నారదుడు పుట్టాడు. బ్రహ్మ నారదునితో నీవు సృష్టి చేయమని చెప్పాడు. నారదుడు దీనికి నిరాకరించి, నేను సంసార బంధంలో ప్రవేశించను, కావున నేను సృష్టి చేయనని తిరస్కరించగా బ్రహ్మకు కోపం వచ్చి, నీవు కాముకుడవై శూద్ర యోని యందు జన్మించమని శపించాడు. నారదుడు తిరిగి కోపించి, నీకు పూజాదులు లేకుండానని ప్రతిశాపం ఇచ్చాడని బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. ఒకసారి బ్రహ్మకు విష్ణువులు తమలో ఎవరు అధికులమనే విషయమై వాదులాడుకుంటూ ఉంటుంటే, వారి ఎదుట బ్రహ్మాండమైన తేజస్సుతో ఒక లింగం ఆవిర్భవించింది. దాని ఆది అంతాలు చూడటానికి ఇద్దరు బ్రహ్మ పైకి, విష్ణువు కింద వైపుకు వెళ్ళారు. ఎవరైతే దాని చివరి వరకు వెళ్తారో వారికి రెండో వారు నమస్కరించి పూజించాలని పందెం వేసుకున్నారు. ఎంతకాలానికి దాని తుదిని చేరలేదు. బ్రహ్మకు పైనుండి ఒక మొగలి పువ్వు కనిపించి, చాలా కాలం నుండి స్తంభం మొదలు చూడాలని ప్రయత్నిస్తున్నాను, అది సాధ్యం కాలేదని చెప్పింది. విషయం తెలిసిన బ్రహ్మ దాని మొదలను తాను చూసినట్లు అబద్ధం చెప్పడానికని నిర్ణయించుకుని తనకు సాక్ష్యంగా ఉండమని మొగలి పువ్వును కోరాడు. విష్ణువుతో తాను కడపటి వరకు వెళ్ళానని చెప్పగా విష్ణువు బ్రహ్మకు నమస్కరించాడు. అంతా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ అబద్ధం చెప్పాడని చెప్పి బ్రహ్మకు పూజార్హత లేకుండా శపించాడు. బ్రహ్మకు గల 5వ ముఖం గార్ధవ ముఖం అయింది. బ్రహ్మ శివుని ప్రార్థించి శాప విమోచనం కోరుకోగా, యజ్ఞములందు మాత్రమే పూజార్హత ఉంటుంది, కానీ ఇతర కార్యక్రమాల్లో పూజలుండవని అనుగ్రహించాడని శివపురాణంలో చెప్పబడింది. మహేశ్వరుని జ్యోతిర్లింగం బ్రహ్మతో నీకు వరమిచ్చేదను కోరుకోమంది. బ్రహ్మ తాను అధికుడుగా ఉండాలనే కోరికతో శివుని తన కుమారునిగా జన్మించమని కోరాడు. శివునికి కోపం వచ్చి బ్రహ్మకు పూజార్హత లేకుండా శపించాడని మరొక పురాణ కథనం.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ముక్తిని కలిగించేవారు ఎవరు అని మునులకు సందేహం రాగా దీన్ని నిర్ధారణ చేయడానికి భృగువుని నియమించారు. ముందరగా బ్రహ్మ వద్దకు వచ్చిన భృగువు బ్రహ్మ అనుమతి లేకుండా అతని సమక్షంలో కూర్చున్నాడు. ఈ కారణంగా బ్రహ్మ భృగువుపై కోప్పడ్డాడు. నీవు రజోగుణ ప్రధానుడవు, ముక్తిని ఇవ్వలేవు, నీకు లోకంలో పూజ లేకుండాను గాక అని శపించినట్లు మహాభాగవతంలో చెప్పబడింది. వరముల కోరి తపస్సు చేసిన రాక్షసులందరికీ కూడా వరములు ఇవ్వడం, ఆ వరబలంతో లోకాలకు బాధలు కలిగించటం, ఇది హిరణ్యకశిపుడు దగ్గర నుండి రావణ్ణి వరకు సాగటం. వారిని సంహరించడానికి విష్ణువు వివిధ అవతారాలు ఎత్తవలసి రావడంతో పాటు బ్రహ్మ రాక్షసులకు వరాలిచ్చే దేవునిగా బ్రహ్మదేవుని అపఖ్యాతికి కారణమవడంతో పూజలు తగ్గిపోయినట్లు చెప్పుకోవచ్చు. వర్తమానంలో దేశం మొత్తం మీద బ్రహ్మకు రాజస్థాన్లోని అజ్మీర్లో పుష్కర సరస్సు ప్రాంతంలో ఒక దేవాలయం మాత్రం కనిపిస్తోంది. అలానే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు గ్రామం చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం ఉంది. ఎక్కువ మంది భక్తులు గురువారం నాడు సందర్శిస్తారు. విధి వ్రాత మార్చుకోవాలంటే ఈ దేవాలయాన్ని సందర్శించాలి. సృష్టి స్థితి లయకారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీరిలో రక్షణ ముఖ్య అవసరం కనుక రక్షణ ఇచ్చే విష్ణువు అందరికీ ఆరాధ్యుడు. జీవనానికి ముఖ్యమైన అవసరమైన సంపదలకు అధిష్టానమైన లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య అవడంతో విష్ణువుని అందరూ ప్రార్థిస్తారు. శివుడు లయకారకుడు. మరణం అంటే అందరికీ భయమే. మరణం కావాలని సామాన్యంగా ఎవరు అడగరు, కానీ మరణం దూరం చేయమని లేదా మోక్షం ప్రసాదించమని శివుని ప్రార్థిస్తారు. ఈ ప్రార్థనలన్నీ పుట్టిన తర్వాత పుట్టించే దేవుడు బ్రహ్మ పుట్టకముందు ఆయనను ప్రార్థించే అవకాశం లేదు. పుట్టించే బ్రహ్మను పుట్టించమని ఎవరు ప్రార్థించరు, ఎందుకంటే తిరిగి పుట్టాలంటే ప్రస్తుతం మరణించాలంటే ఎవరికి ఇష్టం కాదు. మరణించిన తర్వాత పుట్టించమని బ్రహ్మను ప్రార్థించలేరు కదా. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి బ్రహ్మజ్ఞానం కావాలి. ఇది ఏ కొద్ది మంది మహానుభావులకో తప్ప మిగిలిన వారికి సాధ్యం కాదు. తమ కోరికలు తీర్చమంటూ ప్రార్థనలు చేసేవారు శివకేశవులను ప్రార్థించడం ప్రారంభించారు. శివకేశవులనే సంపదలకు మోక్షం కోసం ప్రార్థించడంతో బ్రహ్మకు పూజార్హత లేకుండా పోయింది. లౌకికంగా ఆలోచిస్తే ఇదే ప్రధానమైన కారణం చెప్పచ్చు. కాబట్టి బ్రహ్మకు పూజార్హత లేదు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే